బడికి వెళ్ళురా రెండు రోజులు ఉంటా ఉంటే ఏమవుతుంది ఏం చేస్తావురా నువ్వు ఆడిపోయి ఏం చేయాలి ఆడపిల్లలకి తిరుగుతావా నన్ను తింటావు ఇంటికి కూడా నన్ను చూస్తుంది ఈ ఫోన్ కక్కి పెట్ట పిల్లలు ఫోన్ చూసే చెడిపోతారు. మేక అరే మళ్ళీ కానీ అయినా మేకని ఎట్లా బిలో అని తెలియదు రా బొబ్బు బొబ్బు అని అంటాడు అది మేక ముందు బొబ్బు అంటే ఉంటుంది అది అమ్మాయి ఇప్పుడు ఇడిచిపెట్టేదే లేదు దావచ్చారు మేక అవునా దావత్ అంటే గుర్తొచ్చింది నాకు ఒక పరాన పిలిచినా రానా దావత్కి అరే నిన్ని బిల్ల కూడా మేము దావత్ చేస్తాం మారా ఎప్పుడు పిలిచినారానా మొన్న నువ్వు విరేషణ చేసుకొని తిన్నారు కదా ఆ రోజు అంటే ఫోన్లో బ్యాలెన్స్ లేవంట నా ఫోన్ లేదు బ్యాలెన్స్ లేవనా అంటే నీ ఫోన్లో కాదురా నా ఫోన్లో బ్యాలెన్స్ లేవు దానికి తగలి నువ్వు నా ఫ్రెండ్ లెక్కరా నిన్ని దావత్ పిల్లకుండా తింటారా గేడేం చేస్తున్నారా ఏం లేదు అంతే. అరే నీ మూతి అక్కడ తిప్పుతావు ఏందిరా ఏమని చెప్పు నీ బాధ ఏంది చెప్పు అవగి ఇట్లా తిట్టింది ఏంది అవ్వనన్ను ఎందుకు చెప్తుందా నువ్వేమో హాస్టల్లో ఉన్నప్పుడు దారా ఈడ మన విలేజ్లో ఆ పార్టీ చేస్తాం అది ఇలాంటివి ఈడ చూస్తే పార్టీ లేదు ఏం లేదు నువ్వు కూడా కానొస్తలేదు అసలు. అరే నువ్వు గీంత దానికి అది వారా నువ్వు ఇప్పుడు చికెన్ తెప్పిస్తా మంచిగా వండుకొని తిందాం. చికెన్ మాకేం హాస్టల్లో పెట్టారా మొత్తం తిని గొంతులోకి వచ్చిపోయింది ఏంది అంతా. అరే అయితే ఒక 2 కేజీలు చేపలు తెప్పిస్తా చేపలను వండుకొని తిందాం. చేపలు నిన్ననే మా అవ్వ చేసింది తిని మళ్ళీ ఇప్పుడు తినే వచ్చినాయి అంత వాసన. గబ్బు గబ్బు విలేజ్ ఫుడ్ అంటే ఇంతేనా ఎప్పుడు చూసా చికెన్ చేపలు మటన్ ఇదేనా అంతా. అయితే కనీ వేరే విలేజ్ ఫుడ్ నేను తినిపిస్తా నువ్వు పక్కా తింటావు కదా. అది మస్తు ఉంటుంది అది. కన్నీ ఎదగని తినని ఫుడ్ అవురా ఏదన్నది. అరే లొట్టి చావురా చేదుంటారా తీయగుంటారా అలా ప్లీజ్ అన్న తిందాం. సరే తిందాం రా ఇప్పుడు వండుకొని తిందాం. సరే మనం పోయి అన్ని తీసుకుని వస్తాం మరి సరేనా. ఈ పైసలు లొట్టి కూడా కావద్దురా ఎట్లా చేద్దాం. అవును మళ్ళీ కానీ లొట్టి ఉంటుంది మళ్ళీ కానీ ఫోన్ చేస్తాం. బాబు హలో అరే మల్లిగా లొట్టి ఉందారా నీ కాడ. లొట్టి అనా గడియం కాడ ఉందనా. అవునా సరేరా పోయి నేను తెచ్చుకుంటా. అయితే ఏంద్రా లొట్టి ఎందుకనా. అరే గా లొట్టి అరే ఇంకా లొట్టి ఎందుకు ఆడతారా ఇంకా నీళ్ళు తాగానికి ఆడతారు. నువ్వు మరీ లొట్టి ఎందుకు అని అడగబడుతుంది. నువ్వు మరి ఉండు ఉండిందే గింత ఇంకా అన్ని విలేజ్ ఇంకేడైతే పైసలు సరిపో.
అరే నువ్వు పాలు వేస్తే తింటావా? ఏ అబ్బా నాకు పాలంటే పడదన్న జిడ్డు జిడ్డు. సరేలే పాలు వద్దు అయితే. మస్తుంది రారు. మస్తుందనా, సూపర్ వచ్చిందిరా. అబ్బా మస్తుందన్న టేస్ట్. అవునన్నా నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తావు? ఊక నాతో పాటు వచ్చే సిటీకి పోదాం. అరే సిటీ కారా, సిటీకి వచ్చి ఏం చేయాలరా? అరే ఈ పల్లెటూరులో ఉంటే గా వరి నాట్లు, పొలాలు, ఎద్దులు, బర్రెలు, గొర్రెలు వాటిని అన్నిటి చూసుకుంటూ అలాగే పొద్దున్నే గా వరి నాట్ల మీద ఒడ్ల మీద నడుచుకుంటూ వస్తాం కదా. ఎవ్వ మస్తు ఉంటుందిరా పొద్దున్నే గట్ల వస్తే. ఎవ్వ సిటీలో ఎప్పుడు చూడుగా గలీజు రుచుల పొడుతు తిరగాలంటే మానం అనిపిస్తుంది. నిజమేనా, నాకు కూడా ఇట్టే ఊర్లోనే ఉండాలనిపిస్తుంది. కానీ మా అవ్వ ఎందుకో ఊరికే నచ్చబెడుతుంది కాలేజీ. అవును, ఎందుకో డౌట్ కలుగుతుంది నాకు జయరామన్న మీద. లొట్టి ఎందుకు అడుగుతాడు ఇప్పుడు? ఎందుకైనా మంచి నానే వెళ్ళి చూసొస్తాను. వాడేవుడు మళ్ళీ నువ్వు వచ్చిన హారా మనవాడేనా? కూర్చోదా కింద కూర్చో. అరే ఏం లేదురా, మనోడే ఏదో హాస్టల్ పోతానా అంటే దావత్ ఇచ్చిన. ఈ అవ్వ నీకు చెప్పామని గుర్తుండే. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియో ఎట్లా ఉంది? వీడియో మంచిగా ఉందా? వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. యాక్చువల్లీ ఈ వీడియో మేము అనుకున్నట్టయితే తీయలేకపోయినాం, ఎందుకంటే ఇక్కడ కొన్ని పొలం పనులు ఉండే. సో వాటి మీద కొద్దిగా లేట్ అయిపోయింది. ఇప్పటి నుంచి అయితే అట్లా చేయము. ఏమైతే స్క్రిప్ట్ అనుకుంటామో ఖచ్చితంగా దాన్నే తీస్తాం. అలాగే వీడియో ఎట్లుందో మీరు కింద కామెంట్ కూడా చేయరు. మాకు కూడా కొంచెం మీరు కామెంట్ చేస్తే మాకు కొద్దిగా బూస్టింగ్ ఇచ్చినట్లు ఉంటుంది. కొన్ని ఏమైనా తప్పులు ఉంటే కూడా సర్దిద్దుకుంటాం. సో ఇప్పుడైతే మన వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంతకంటే ఇంకా మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.